వీడియో అప్లోడ్ చేసినాక నెక్స్ట్ ఏంటి? గెస్ చేయడం కాదు, డేటాను చూడాలి. మన యూట్యూబ్ స్టూడియోలో అనలిటిక్స్‌లో చూపించింది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్, వాచ్ టైమ్, సీటీఆర్ ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత అనలిటిక్స్ ట్యాబ్‌లో మెయిన్‌గా 4 సెక్షన్స్ కనిపిస్తాయి. ఓవర్‌వ్యూ, కంటెంట్, ఆడియన్స్, రెవెన్యూ. మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ 4 సెక్షన్ల మీద మెయిన్‌గా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ మన ఓవర్‌వ్యూలో మన వ్యూస్, వాచ్ టైమ్, సబ్స్క్రైబర్లు, టాప్ వీడియోస్. ఈ ఓవర్‌వ్యూ ద్వారా ఏ కంటెంట్‌ను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్. ఈ సెక్షన్‌లో మనకు షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్, లైవ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తది. ఏ వీడియో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది, లైవ్‌లోనా, షార్ట్స్‌లోనా, లాంగ్ వీడియోస్‌లోనా. ఇక్కడ నుంచి మనం తెలుసుకొని షార్ట్ వీడియోస్ పైన ఫోకస్ చేయాలా, లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేయాలా అని తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆడియన్స్. మన ఆడియన్స్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటారో, మన ఆడియన్స్ ఏ విధమైన కంటెంట్ కోరుకుంటున్నారో ఈ సెక్షన్‌లో మనకు కనిపిస్తది. నెక్స్ట్ రెవెన్యూ. ఇది ఓన్లీ మానిటైజేషన్ అయిన ఛానల్స్‌కే. బిగినర్స్ ఉంటే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ కాదు. మానిటైజేషన్ అయిన ఛానల్స్ ఇక్కడ ఏ వీడియోకి ఎంత రెవెన్యూ జనరేట్ అయితుంది, ఏ మంత్‌లో ఎంత రెవెన్యూ జనరేట్ అయితుందో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ స్టాటిక్స్. మనం స్టాటిక్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ మనకు సీటీఆర్. సీటీఆర్ గనుక మీ వీడియోస్ తగ్గిపోయినట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏందంటే థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ చేంజ్ చేసి పడేసేయాలి. నెక్స్ట్ వాచ్ టైమ్. దీంట్లో మనకు మన వీడియోస్‌కి ఎంగేజింగ్ ఉందా లేదా అని తెలుస్తది. నెక్స్ట్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్. మన ఆడియన్స్ మన వీడియోస్‌ని ఎంత సేపటి వరకు చూస్తున్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్రెషన్స్. యూట్యూబ్ మన కంటెంట్‌ను సజెస్ట్ చేస్తుందా లేదా? మీ సీటీఆర్ గనక అంటే క్లిక్ త్రూ రేట్ కనుక 5% కన్నా తక్కువుంటే మీ వీడియోస్‌ని 60% నుంచి 40%కు లెంత్ అనేది తక్కువ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల సీటీఆర్ అనేది మీకు కొంచెం ఇంప్రూవ్ అయితది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆడియన్స్ ఇన్‌స్ట్రక్షన్స్. అది ఆడియన్స్ ట్యాబ్‌లోనే ఉంటది. మనం రిటైనింగ్ వ్యూస్ వర్సెస్ న్యూ వ్యూస్. కొత్త వ్యూస్ ఎన్ని వస్తున్నాయో చూసుకోవాలి. అండ్ ఆడియన్స్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు, ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంటున్నారు. మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. టాప్ గ్రాఫ్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. మనం దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఆడియన్స్ ఏజ్ ఎంతుంది అండ్ ఏ జెండర్ వాళ్ళు, ఏ గ్రూప్‌కి చెందిన వాళ్ళు మొత్తం ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తది. మన ఆడియన్స్ తగ్గట్లు మనం కంటెంట్ క్రియేట్ చేసినామనుకో ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. మనకి ఇవన్నీ ఒకవేళ తక్కువున్నా మన అనలిటిక్స్ అనేది ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? అనలిటిక్స్‌లో చూడడం వల్ల మనకు అప్పుడే తెలిసిపోతది. మనం ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలనేది. మనకు గనుక లో సీటీఆర్ వస్తే మనం టైటిల్ ప్లస్ థంబ్‌నెయిల్ 2 చేంజ్ చేసేయాలి. అండ్ మనకు లో వాచ్ టైమ్ వచ్చిందనుకో హుక్స్ అనేటివి స్ట్రాంగ్ చేయాలి. అండ్ వీడియో పేసింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా చేయాలి. మనకు వ్యూస్ గనుక డ్రాప్ అయితే మనకి ఏ టాపిక్ పైన ఎక్కువ వ్యూస్ దానికి రిలవెంట్ వీడియోస్‌ని మనం చెక్ జేసుకోవాలి. అండ్ మనం థంబ్‌నెయిల్‌ను ఏ అండ్ బి టెస్టింగ్ జేయాలి. దానికోసం ట్యూబ్ బడీని వాడండి. దాంట్లో చెక్ జేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటది. అనలిటిక్స్‌ని ఆడిషన్ లాగా చెక్ జేసుకోవాలి. ఆలోచించి ప్లాన్ జేయాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ అండ్ పోల్ పాలిసీ గురించి తెలుసుకుందాం. ఆ వీడియో గనుక మిస్ కావద్దంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ జేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసి, బెల్ ఐకాన్‌ని మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో మిస్ కారు.